ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అని అక్కడ మాటను మనం చూస్తాము. వివాహం అనేది ఒక మర్మము. ఎఫెసీ 5:32 ఉంటుంది. మర్మమయ్యున్న ఈ వివాహం యొక్క నిర్వచనం ఏమిటో ఈ క్రింద నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. వివాహము అనేది 4 అక్షరాలు. సహజంగా చాలా సందర్భాలలో దైవ సేవకులు వాటిని వివరిస్తూ ఉంటారు. వి అంటే విడివిడిగా ఉన్నవారు అని అర్థము. వివాహములో 2వ అక్షరము వా అంటే వాక్యము చేత. వివాహములో 3వ అక్షరము హా అంటే హత్తుకొనేటట్లు చేసి. 4వ అక్షరము ము అంటే 3 ముళ్ళు వేయించేది. అంటే మొత్తం కలిపి చదివితే విడివిడిగా నున్న వారిని వాక్యము చేత హత్తుకొనేటట్లు 3 ముళ్ళు వేయించేది అని అర్థము. వివాహము అంటే సంబంధము అని అర్థము. వివాహము అంటే సహకారము అని అర్థము. వివాహము అంటే సహవాసము. వివాహము అంటే సమర్పణ. ఈ వివాహం ఎందుకు అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచబడిందో తెలుసా? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయాలి అని దేవుడు తలంచాడు. మొట్టమొదటి దేవుడు మానవుడిని నిర్మాణం చేశాడు. అతడే ఆదాము. ఆదామును కలగజేసిన దేవుడు మరి ఆదాము ఒంటరిగా ఉన్నాడు. అప్పటికే జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. తోడిద్దామా? కాదు, సరి అయిన తోడు కాదు. కనుక ఆదాము ఒంటరిగా ఉన్నాడు గనక ఆదాము లాంటి మనిషినే చెయ్యాలి అని అనుకున్నాడు. సాటి అయిన సహాయము చెయ్యాలి అనుకున్నాడు. ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడట. గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి దాని ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు మొట్టమొదటి మానవుడికి. అయితే అక్కడ ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి అక్కడ మాంసంతో పూడ్చివేశాడు. సేమ్ ఆదాము లాగానే మట్టితో ఇంకో బొమ్మను చేశాడు. ఆ ప్రక్కటెముకల్లో ఆదాము నుంచి తీసిన ఆ ఎముకను అవలో పెట్టాడు, స్త్రీలో పెట్టాడు. నాసికారంధ్రములో జీవాత్మను ఊదాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆదాముకు ప్రక్కనే ఒక వ్యక్తి రెడీ అయింది. ఆవిడ అవ్వ. కనుక వీళ్ళిద్దరూ కూడా బ్రతికినంత కాలము అతని ప్రక్కనే ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. స్త్రీని పురుషుని శిరస్సులో నుండి గనక తీస్తే, ప్రకటముకుల్లోంచి తీశాడు గనక సరిపోయింది. లేదు, ఆదాము యొక్క తలలో నుండి తీశాడు అనుకోండి, ఆమె అతని శిరస్సు మీద ఎక్కి కూర్చొని అతను లక్ష్య పెట్టేది కాదేమో అని దేవుడు తెలుసు. తలలో నుండి గనక స్త్రీ వచ్చింది అనుకోండి, నేను తలలో నుండి వచ్చాను, నీ మీద అధికారం చేయడానికి నేను వచ్చాను అని అనేదేమో. స్త్రీని ఒకవేళ దేవుడు పురుషుని యొక్క పాదంలో నుండే గనక తీసి తయారు చేశాడు అనుకోండి, పురుషుడు అనేవాడేమో, నువ్వు నా కాళ్ళ కింద బతకాలి, నా కాళ్ళ దగ్గర ఉండాలి, అణిగి మణిగి ఉండాలి అని అనేవాడేమో. అందుకని ఇవన్నీ దేవుడికి ముందే తెలుసు. అందువలన ప్రక్కటెముక తీశాడు. మట్టి మొద్దు నుండి తీయబడిన ఆదాముకు దేవుడు ఏదేనులో వివాహం జరిగించాడు. అంటే ఇద్దరు సమానమే. ప్రక్క నుండి తీశాడు గనక ఇద్దరు సమానంగా జీవించాలి అన్నట్లుగా. ఎముకల్లో ఒక ఎముక మాంసంతో ఇది నరునిలో నుండి తీయబడినది గనక నారి అనబడును. ఆదాము కవిత్వము చెప్పాడు అక్కడ. దేవుడు జరిగించిన ఇంతటి ఘనమైన వివాహమును అనేకులు నిషేధిస్తున్నారు ఈ రోజున. 1 తిమోతి 4:3 చాలా మంది వివాహాన్ని నిషేధించే వారు ఉన్నారు సమాజంలో. వివాహం చేసుకోకపోతే దేవుడికి ఇష్టం,
బైబిల్లో ఎక్కడా కూడా వివాహం చేసుకోవద్దని దేవుడు చెప్పల. వివాహం చేసుకొని వారు పరిశుద్ధులుగాను, వివాహం చేసుకున్న వారు పరిశుద్ధులు కారు అని బైబిల్ సెలవు ఇవ్వల. వివాహం చేసుకొని వారు పరలోకానికి వెళతారని, వివాహం చేసుకున్న వారు పరలోకానికి వెళ్ళరని ఎక్కడ బైబిల్లో రాయల. అక్కడక్కడ పౌలు గారు ఏమన్నాడు అంటే, నా వలే నరుడికి ఉండుట మేలు అన్నాడు. అంటే ఆ పెళ్లి చేసుకోవచ్చు, ఒకవేళ చేసుకోకపోవచ్చు, అది మీ నిర్ణయం. కానీ చేసుకుంటే దేవుడు విడిచిపెట్టేస్తాడని, చేసుకోకుంటే మెరుగైన దీవెనలు ఇస్తాడని ఎక్కడ లేదు. బైబిల్లో మనం చూస్తే ఆదికాండం 1:28 దేవుడు ఏమన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందించండి. అంటే పెళ్లి చేసుకోండి, పిల్లలను కనండి, భూమిని నిండించండి అన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటది, మీరు ఇళ్ళు కట్టుకోండి, మొక్కలు నాటించండి, పెళ్లి చేసుకోండి, పిల్లలను కనండి, మంచిగా ఉండండి అనే మాటలు కూడా ఉన్నాయి. కనుక ఈరోజు వివాహం చేసుకోవటం అనేది దేవుని యొక్క చిత్తం. ఒకవేళ నేను చేసుకోనండి అని అంటారా, దేవుని కోసం బ్రతకాలి అని అనుకుంటారా, అది మీ తీర్మానం, అది మీ నిర్ణయం. కనుక చేసుకున్న వారు తక్కువ భక్తి అని కాదు, చేసుకున్న వారు ఎక్కువ అని కాదు. కానీ వివాహం చేసుకోకూడదు అని అంటారే, అది బైబిల్ బోధ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ వివాహం అనేది ఏదైనా తోటలో దగ్గరుండి ప్రభు జరిగించి ఉన్నారు. కనుక ఈ యొక్క కాలములో వివాహాలు జరుగుతున్న అందరినీ కూడా ప్రభు మరి దీవించి మిమ్మల్ని విస్తరింప చేసి మీ కుటుంబాలను అభివృద్ధి పరిచి, ఇంకా మీ కుటుంబాల్లో కూడా వివాహాలు జరగాల్సినవి ఉన్నాయి గనక దేవుడే స్వయంగా మీ బిడలకు వివాహాలు జరిగించును గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మరి మీ వాక్యములో ఆదాము అవ్వ ఫస్ట్ వివాహం జరిగింది అన్న విషయం తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు గనక ఈ ఉదయకాలమందు ఏదైనా తోటలో ఆదామును మీరు మట్టి ఆకారంతో చేశారు, తర్వాత అవ్వను చేశారు, వారిద్దరిని ఒక్కడిగా చేశారు, తర్వాత వారిని ఆస్వాదించారు, వారికి బిడలు కలిగారు. అదే మాదిరిగా ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా వివాహాలు కావలసిన బిడలున్నారు. వారి బిడలకి మంచి వివాహాలను జరిగించండి. సంతానము కావలసిన బిడలున్నారు, వారి బిడలకి సంతానము కలగడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ కుటుంబం ఏ అవసరతలో ఉన్నా గాని వారి ప్రతి అవసరతను తీర్చి, వివాహాల విషయంలో, బిడల విషయంలో, ఆరోగ్య విషయంలో, వారి ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, వారి వాహనాల విషయాల్లో, వారి ఏది తలపెట్టినా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి వారి కుటుంబాలలో సమృద్ధిని దయచేసి ఏది తక్కువ లోటు కలగనీయకుండా పోషించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ దినమల్లా ప్రభు మీకు తోడై ఉండును గాక.